హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే వాకిట్లో ఎంతో చక్కగా కలగా నిండుగా కనిపించే ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే వేయబోతున్నాను. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరైతే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ముందుగా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత ముగ్గు నచ్చినట్లయితే లైక్ చేయండి. హైప్ ఉంటుందండి, హైప్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ముందుగా 3 చుక్కలు పెట్టుకొని మధ్య చుక్క పైన 2 కింది వైపున 2 చుక్కలు పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఫ్లవర్ లాగా గీసుకొని ఆ ఫ్లవర్ చుట్టూ ఇలా రౌండ్గా గీసేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా గీసేసుకున్నామంటే చాలా బాగుంటుంది. రౌండ్గా గీసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఎలా గీస్తున్నానో అలా ఒక ఫ్లవర్ లాగా అయితే గీసేసుకోవాలి. చుట్టూరా ఇదే విధంగా చాలా చక్కగా గీసేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఈ డిజైన్ వచ్చేసి వెరైటీగా చాలా మంచిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరైతే వీడియో అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పుడైతే ఇట్లా పైన వైపు ఇట్లా ఒక ఫ్లవర్ లాగా గీసాను కదా, అదైతే నేను ఇప్పుడు తీసేస్తాను. కాకపోతే మీకు చూపించలేదు. అది నేను అలా గీస్తే బాగుండదని ఇంకా ఇప్పుడు గీసేటప్పుడు చూపిస్తాను అలా ఎలా గీయాలనేది. చూస్తున్నారా, అవన్నీ తీసేసాను పైన వైపున గీసినవి. ఇగో ఇప్పుడైతే ఇలా గీస్తున్నాను. ఇలా గీయడం వల్ల ఎంతో చక్కగా చాలా మంచిగా కనిపిస్తుంది. డిజైన్ వెరైటీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అస్సలు మీరు స్కిప్ చేయొద్దు. ఇలాంటి డిజైన్లు మనం పండుగ పర్వదినాలలో, మంగళ శుక్రవారాలలో ఎవరి వారం ఎలా పాటిస్తూ ఉంటారో ఆ వారాలలో మనం పాటించే వారం బట్టి వాకిట్లో ఇలా అందంగా ముగ్గులు వేసుకున్నామంటే లక్ష్మీ కళ అనేది ఉక్కిపడుతుంది మన వాకిట్లో. ఇలా మొత్తం మీదైతే ఇలా గీస్తున్నాను. ఇలాంటి మంచి మంచి ముగ్గులు అయితే మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. కావాలంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. మన ఛానల్లో వచ్చేసి సైడ్ బార్డర్లు, తిప్పుడు ముగ్గులు, రోజువారీ ముగ్గులు అన్నట్టు చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా పైనుంచి అయితే ఇట్లా రౌండ్గా గీసుకొని ఒక శంకులాగా అయితే మనము దీన్ని గీసేసుకుందాము. ఇదే విధంగా చుట్టూరా గీసుకోవాలి. ఇలా మనం స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి ఇలా చక్కగా గీసేసుకున్నామంటే ఎంతో ఈజీగా అనిపిస్తూ ఉంటాయి. మనం ఏది చేసినా చేయకపోయినా పొద్దున లేవగానే వాకిలి ఊడ్చుకొని ఇలా ఇప్పుడు పేడ లేదు కాబట్టి వాటర్తోనే చల్లుతున్నారు కదా, కలర్ కూడా వేస్తున్నారు. అలా వేసుకొని ఇలా చక్కగా ముగ్గులు వేసుకుంటే మనము పదే పదే వాకిలి వైపే మన కన్నులైతే వెళ్తూ ఉంటాయి. ముగ్గు మొత్తం మంచిగా వచ్చిందంటే అది నిజమా కాదా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీటిలలో చిన్న చిన్న చుక్కల్లాగా పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీతలు అయితే గీసుకోవాలి. ఇలా గీతలు గీసుకోవడం వల్ల ముగ్గు అయితే చాలా వెరైటీగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా మనం వెరైటీగా ముగ్గులు వేసుకున్నప్పుడు ఎంత మంచిగా కనిపిస్తుందండి. వాకిలైతే నిండుగా కలగా కనిపిస్తుంది కదా, నేను అందుకనే అంటున్నాను చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే ఇలా మధ్యలోనైతే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా గీసేస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ ఒక చుక్క పెట్టి దీని చుట్టూరా ఇలా గీసుకొని దీంట్లో ముగ్గు పిండితోటి కలర్ లాగా వేసుకోవాలి. ఇదే విధంగా చుట్టూరా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీటి చుట్టూరా కూడా చిన్న చిన్న చుక్కలు అయితే పెడుతున్నాను. ఇది
శంకులాగా వచ్చింది కదా, ఈ శంకులాగా వచ్చిన దాని చుట్టూ చిన్న చిన్న చుక్కలు పెట్టేసి ఇక్కడ దీంట్లో నుంచి తీగలాగా వచ్చినట్టు దాని చుట్టూరా చిన్న చిన్న గీతలు అయితే ఇలా వేసుకొని దాని కింద వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ అయితే గీసేసుకొని అటు చివర ఇటు చివర రౌండ్గా గీసుకొని పైనంగా గీతల్లాగా అయితే ఇలా గీసేసాను. ఇలా గీయడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది మొత్తం మీద డిజైన్ వచ్చేసి. ఇలా 3 చుక్కలతోని ఎంతో చక్కగా అందంగా ఆకర్షణీయంగా కనిపించే ఈ బ్యూటిఫుల్ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. మొత్తం మీద చుట్టూరా ఇలా గీసేసుకున్న తర్వాతనైతే ఇప్పుడు దీంట్లో ఎల్లో కలర్ దాని మధ్యలో రెడ్ కలర్ అయితే పెట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా చూస్తుండగానే వేసే ఈ బ్యూటిఫుల్ డిజైన్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయితే కావచ్చింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఫ్రెండ్స్, మొత్తం మీద అయితే డిజైన్ అయితే ఇలా వచ్చింది. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఎల్లో కలర్ పెట్టేసి వాటిపైన రెడ్ కలర్ చుక్కలు అయితే పెడుతున్నాను. ఇలా పెట్టడం వల్ల ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ డిజైన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.